అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనము కా నుండి బండి రావరికి గుణింతాలను నేర్చుకుందాం. కా, కాకు దీర్ఘమిస్తే కా, కా గుడిస్తే కి, కా గుడి దీర్ఘమిస్తే కీ, కా కొమ్మిస్తే కు, కా కొమ్ము దీర్ఘమిస్తే కు, కా కృత్వం ఇస్తే కృ, కా కృతనా దీర్ఘమిస్తే కృ, కా కెత్వం ఇస్తే కే, కా కెత్తనా దీర్ఘమిస్తే కే, కా కైత్వం ఇస్తే కై, కా కొత్వం ఇస్తే కో, కా కొత్తనా దీర్ఘమిస్తే కో, కాకు తొమ్మిస్తే ఎక్కవు, కాకు సున్నా పెడితే ఎక్కం, కాకు 2 సున్నాలు పెడితే కహ. అలాగే గా గుణితం గా, గాకు దీర్ఘమిస్తే గా, గా గుడిస్తే గి, గా గుడి దీర్ఘమిస్తే గి, గా కొమ్మిస్తే గు, గా కొమ్ము దీర్ఘమిస్తే గు, గా కృత్వమిస్తే గ్రు, గా కృత్తన దీర్ఘమిస్తే గ్రు, గా కెత్వమిస్తే గే, గా కెత్తన దీర్ఘమిస్తే గే, గా కైత్వమిస్తే గై, గా కొత్వమిస్తే గో, గా కొత్తన దీర్ఘమిస్తే గో, గా కౌత్వమిస్తే గౌ, గాకు సున్నా పెడితే గమ్, గాకు 2 సున్నాలు పెడితే గహ. ఇప్పుడు చా గుణితం చా, చాకు దీర్ఘమిస్తే చా, చా గుడిస్తే చి, చా గుడి దీర్ఘమిస్తే చి, చా కొమ్మిస్తే చు, చా కొమ్ము దీర్ఘమిస్తే చు, చా కృత్వం ఇస్తే చ్రు, చా కృతన దీర్ఘమిస్తే చ్రు, చా కెత్వం ఇస్తే చే, చా కెత్తన దీర్ఘమిస్తే చే, చా కైత్వం ఇస్తే చై, చా కొత్వం ఇస్తే చో, చా కొత్తన దీర్ఘమిస్తే చు, చా కౌత్వం ఇస్తే చౌ, చాకు సున్నా పెడితే చం, చాకు 2 సున్నాలు పెడితే చహ. ఇప్పుడు జా గుణితం జా, జాకు దీర్ఘమిస్తే జా, జా గుడిస్తే జి, జా గుడి దీర్ఘమిస్తే జి, జా కొమ్మిస్తే జు, జా కొమ్ము దీర్ఘమిస్తే జు, జా కృత్వం ఇస్తే జ్రు, జా కృతన దీర్ఘమిస్తే జ్రు, జా కెత్వం ఇస్తే జే, జా కెత్తన దీర్ఘమిస్తే జే, జా కైత్వం ఇస్తే జై, జా కొత్వం ఇస్తే జో, జా కొత్తన దీర్ఘమిస్తే జో, జా కౌత్వం ఇస్తే జో, జాకు సున్నా పెడితే జం, జాకు 2 సున్నాలు పెడితే జహ. టా గుణితం టా, టాకు దీర్ఘమిస్తే టా, టా గుడిస్తే టి, టా గుడి దీర్ఘమిస్తే టీ, టా కొమ్మిస్తే టు, టా కొమ్ము దీర్ఘమిస్తే టు, టా కృత్వం ఇస్తే ట్రు, టా కృతన దీర్ఘమిస్తే ట్రు, టా కెత్వం ఇస్తే టే, టా కెత్తన దీర్ఘమిస్తే టే, టా కైత్వం ఇస్తే టై, టా కొత్వం ఇస్తే టో, టా కొత్తన దీర్ఘమిస్తే టో, టా కౌత్వం ఇస్తే టౌ, టాకు సున్నా పెడితే టం, టాకు 2 సున్నాలు పెడితే టహ. ఇప్పుడు డా గుణితం డా, డాకు దీర్ఘమిస్తే డా, డా గుడిస్తే డి, డా గుడి దీర్ఘమిస్తే డి, డా కొమ్మిస్తే డు, డా కొమ్ము దీర్ఘమిస్తే డు, డా కృత్వం ఇస్తే డ్రు, డా కృతన దీర్ఘమిస్తే డ్రు, డా కెత్వం ఇస్తే డే, డా కెత్తన దీర్ఘమిస్తే డే, డా కైత్వం ఇస్తే డై. ఇవి 3 ఉంటాయి చూడండి. హిందీలో 2 ఉంటాయి, తెలుగులో 3 ఉంటాయి. డా కొత్వం ఇస్తే డో, డా కొత్తన దీర్ఘమిస్తే డో, డా కౌత్వం ఇస్తే డౌ, డాకు సున్నా పెడితే డమ్, డాకు 2 సున్నాలు పెడితే డహ. ఇప్పుడు అనా గుణితం నాలాగానే చదువుతాం. అణ, నాకు దీర్ఘమిస్తే అణ, నా గుడిస్తే ఎణి, నా గుడి దీర్ఘమిస్తే ఎణి, నాకు కొమ్మిస్తే ఎణు, నాకు కొమ్ము దీర్ఘమిస్తే ఎణు, నా కృత్వం ఇస్తే ఎండ్రు, నాకు కృతన దీర్ఘమిస్తే ఎండ్రు, నాకు ఎత్వం ఇస్తే ఎణి, నాకు ఎత్తన దీర్ఘమిస్తే ఎణి, నాకు ఎత్వం ఇస్తే ఎణై, నాకు కొత్వం ఇస్తే ఎణు, నాకు కొత్వం దీర్ఘమిస్తే ఎణు, నాకు కౌత్వం ఇస్తే ఎణవు, నాకు సున్నా పెడితే ఎణం, నాకు 2 సున్నాలు పెడితే ఎణహ. తాగుణితం తా, తాకు దీర్ఘమిస్తే తా, 2 రాశాను చూడండి. తగ్గుడిస్తే తి, తగ్గుడి దీర్ఘమిస్తే తి, తక్కు కొమ్మిస్తే తు, తక్కు కొమ్ము దీర్ఘమిస్తే తు, తా కృత్వం ఇస్తే త్రు, తా కృతన దీర్ఘమిస్తే త్రు. ఇవి 3 ఉంటాయి కాబట్టి 3 ఒకటే చోట. తాకు ఎత్వం ఇస్తే తే, తాకు ఎత్తన దీర్ఘమిస్తే తే, తాకు ఐత్వం ఇస్తే తై, తాకు ఉత్వం ఇస్తే తో, తాకు ఉత్తన దీర్ఘమిస్తే తో, తాకు ఉత్వం ఇస్తే తౌ, తాకు సున్నా పెడితే తం, తాకు 2 సున్నాలు పెడితే తహ. ఇప్పుడు దా గుణితం దా, దాకు దీర్ఘమిస్తే దా, దా గుడిస్తే ది, దా గుడి దీర్ఘమిస్తే ది, దా కొమ్మిస్తే దు, దా కొమ్ము దీర్ఘమిస్తే దు, దా కృత్వం ఇస్తే ద్రు, దా కృతన దీర్ఘమిస్తే ద్రు, దా కెత్వం ఇస్తే దే, దా కెత్తన దీర్ఘమిస్తే దే, దా కైత్వం ఇస్తే దై, దా కొత్వం ఇస్తే దో, దా కొత్తన దీర్ఘమిస్తే దో, దా కౌత్వం ఇస్తే దౌ, దాకు సున్నా పెడితే దమ్, దాకు 2 సున్నాలు పెడితే దాహ. ఇప్పుడు నా గుణితం నా, నాకు దీర్ఘమిస్తే నా, 2 రాశాను చూడండి. నాకు గుడిస్తేని, నాకు గుడి దీర్ఘమిస్తేని, నాకు కొమ్మిస్తేను, నాకు కొమ్ము దీర్ఘమిస్తేను, నాకు కృత్వం ఇస్తేన్రు, నాకు కృతన దీర్ఘమిస్తేన్రు, నాకు ఎత్వం ఇస్తేనే, నాకు ఎత్తన దీర్ఘమిస్తేనే, నాకు ఐత్వం ఇస్తేనా. ఇవి 3 ఉంటాయి. నాకు ఒత్వం ఇస్తేనో, నాకు ఒత్తన దీర్ఘమిస్తేనో, నాకు ఔత్వం ఇస్తేనో. ఇవి కూడా 3 ఉంటాయి. నాకు సున్నా పెడితేన్నాం, నాకు 2 సున్నాలు పెడితేనా. ఇప్పుడు పాగుణితం ఇంపార్టెంట్ చూడండి. పా, పాకు దీర్ఘమిస్తే పా, పొడుగ్గా రాయాలి. పొట్టిగా రాస్తే రాంగ్ అవుతుంది. పాకు గుడిస్తే పి, పాకు గుడి దీర్ఘమిస్తే పి, పాకు కొమ్మిస్తే పు, ఇది 0 మధ్యలో నుండి రావాలి. పాకు కొమ్ము దీర్ఘమిస్తే పు, ఇది కూడా 0 మధ్యలో నుండి రావాలి. పాకు కృత్వం ఇస్తే ప్రు, పాకు కృతన దీర్ఘమిస్తే ప్రు,
పాకెత్వమిస్తే పే, పాకెత్తన దీర్ఘమిస్తే పే, పాకైత్వమిస్తే పై, పాక ఉత్వమిస్తే పో, పొడుగ్గా ఉండాలి. పాక ఉత్తన దీర్ఘమిస్తే పో, ఇది కూడా పొడుగ్గా ఉండాలి. పాక ఉత్వమిస్తే పౌ, పాక సున్నా పెడితే పం, పాక 2 సున్నాలు పెడితే పహ. బాగునితం బాకు దీర్ఘమిస్తే బా గుడిస్తే బి, బాకు గుడి దీర్ఘమిస్తే బి, బాకు కొమ్మిస్తే బు, బాకు కొమ్ము దీర్ఘమిస్తే బు, బాకు రుత్వమిస్తే బ్రు, బాకు రుత్తన దీర్ఘమిస్తే బ్రు, బాకు ఎత్వమిస్తే బే, బాకు ఎత్తన దీర్ఘమిస్తే బే, బాకు ఐత్వమిస్తే బై, బాకు ఉత్వమిస్తే బో, బాకు ఉత్తన దీర్ఘమిస్తే బో, బాకు ఉత్వమిస్తే బౌ, బాకు సున్నా పెడితే బం, బాకు 2 సున్నాలు పెడితే బహ. మా గుణితం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. మాకు దీర్ఘమిస్తే మా ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెడితే రాంగ్ అవుతుంది. మాకు దీర్ఘమిస్తే మా గుడిస్తే మీ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టొద్దు. ఇక్కడ పెడతారు పిల్లలు చాలామంది కూడా, పైన పెట్టాలి. తలకట్టు తీసేసి గుడి పెట్టాలి. మా గుడి దీర్ఘమిస్తే మీ, మాకు కొమ్మిస్తేము, మాకు కొమ్ము దీర్ఘమిస్తేము, ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ పెట్టాలి. 2 కొమ్ములు పెట్టాలి. మాకు రుత్వమిస్తేమరు, మాకు రుత్తన దీర్ఘమిస్తేమరు, మాకు ఎత్వమిస్తేమే ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెడతారు పిల్లలు, రాంగ్ అవుతుంది. ఇక్కడ పెట్టాలి తలకట్టు తీసేసి. మాకు ఎత్తన దీర్ఘమిస్తే మే, మాకు ఐత్వమిస్తే మై, ఇది కూడా తలకట్టు తీసేసి పెట్టాలి. ఇవి 2 కూడా. మాకు ఐత్వమిస్తే మై, మాకు ఉత్వమిస్తే మో, ఇలా రాయొద్దు, ఎంలాగా అన్నిటిలాగా రాయొద్దు. మాకు ఉత్వం ఇలా రాయాలి. ప్రింట్అవుట్లో తప్పు పడుతుంది, అది రైట్ అనుకోకండి. ఇది రైట్. ఇవి 3 కూడా 2 కొమ్ములు పెట్టి ఎత్వం పెట్టాలి. మో ఇక్కడ మాత్రం దీర్ఘం పెట్టేసి ఎత్వం పెట్టాలి. మాకు ఉత్వమిస్తేమో, మాకు ఉత్తన దీర్ఘమిస్తేమో, మాకు ఉత్వం ఇక్కడ పెడితే రాంగ్ అవుతుంది, ఇక్కడ పెట్టాలి. మాకు ఉత్వమిస్తేమో, మాకు సున్నా పెడితేమో, మాకు 2 సున్నాలు పెడితేమో యాగుణితం యాకు దీర్ఘమిస్తే యా ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ పెడితే రైటు. యా గుడిస్తే ఈ ఇలా రాయాలి, ఇక్కడ గుడి పెడితే రాంగ్ అవుతుంది. యా గుడి దీర్ఘమిస్తే ఈ, యా కొమ్మిస్తే యు, యా కొమ్ము దీర్ఘమిస్తే యు, యాకు రుత్వమిస్తే యురు, యాకు రుత్తన దీర్ఘమిస్తే యురు, యాకు ఎత్వమిస్తే ఏ, యాకు ఎత్తన దీర్ఘమిస్తే ఏ, యాకు ఐత్వమిస్తే ఐ, యాకు ఉత్వం సేమ్ మా గుణితం లాగానే 2 కొమ్ములు పెట్టి ఎత్వం, పెద్ద సున్నా పెట్టాలి. మాకు చిన్న సున్నా. యాకు ఉత్తన దీర్ఘమిస్తే యో, యాకు ఉత్వమిస్తే యౌ, యో యో యౌ, యాకు సున్నా పెడితే యం, యాకు 2 సున్నాలు పెడితే యహ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యాగుణితము. రాగుణితము రాకు దీర్ఘమిస్తే రా గుడిస్తే రి, రాకు గుడి దీర్ఘమిస్తే రి, రాకు కొమ్మిస్తే రు, రాకు కొమ్ము దీర్ఘమిస్తే రు, రాకు రుత్వమిస్తే రు, రాకు రుత్తన దీర్ఘమిస్తే రు, రాకు ఎత్వమిస్తే రే, రాకు ఎత్తన దీర్ఘమిస్తే రే, రాకు ఐత్వమిస్తే రై, రాకు ఉత్వమిస్తే రో, రాకు ఉత్తన దీర్ఘమిస్తే రో, రాకు ఉత్వమిస్తే రవ్, రాకు సున్నా పెడితే రం, రాకు 2 సున్నాలు పెడితే రహ. ఇక్కడ నేను ఏదో రాంగ్ చేసినట్టున్నాను. ఇది రాకొత్వము, ఉత్తన దీర్ఘం పెట్టాను మర్చిపోయి తొందరలో. రాకు ఉత్వమిస్తేరో, రాకు ఉత్తన దీర్ఘమిస్తేరో, రాకు ఉత్వమిస్తేరో, రాకు సున్నా పెడితేరం, రాకు 2 సున్నాలు పెడితే రాహ. లాకు దీర్ఘమిస్తే లా గుడిస్తే లి, లాకు గుడి దీర్ఘమిస్తే లీ, లాకు కొమ్మిస్తే లు, లాకు కొమ్ము దీర్ఘమిస్తే లు, లాకు రుత్వమిస్తే లు, లాకు ఉత్తన దీర్ఘమిస్తే లు, లాకు ఎత్వమిస్తే లే, లాకు ఎత్తన దీర్ఘమిస్తే లే, లాకు ఐత్వమిస్తే లై, లాకు ఉత్వమిస్తే లో, లాకు ఉత్తన దీర్ఘమిస్తే లో, లాకు ఉత్వమిస్తే లవ్, లాకు సున్నా పెడితే లం, లాకు 2 సున్నాలు పెడితే లహ. లాకు ఉత్వం ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు వాగుణితం వాకు దీర్ఘమిస్తే వాకు గుడిస్తే వి, వాకు గుడి దీర్ఘమిస్తే వి, వాకు కొమ్ము సున్నా మధ్యలో పెట్టాలి, చిన్న సున్నా పెట్టాలి. వాకి కూడా వాకు కొమ్ము దీర్ఘమిస్తే వు, వాకు రుత్వమిస్తే వ్రు, వాకు రుత్తన దీర్ఘమిస్తే వ్రు, వాకు ఎత్వమిస్తే వే, వాకు ఎత్తన దీర్ఘమిస్తే వే, వాకు ఐత్వమిస్తే వై, వాకు ఉత్వమిస్తే వో, వాకు ఉత్తన దీర్ఘమిస్తే ఓ, వాకు ఉత్వమిస్తే ఓ, వాకు సున్నా పెడితే వం, వాకు 2 సున్నాలు పెడితే వహ. షాగుణితం షాకు దీర్ఘమిస్తే షా, దీన్ని షేలాగా కూడా పలుకుతారు. శంఖము అట్లాంటి వాటికి దీన్ని ఉపయోగిస్తారు. శంకరుడు షేలాగా పలుకుతుంది, అందుకే షే అంటున్నాను నేను. చదివేటప్పుడు షాలాగానే చదువుతాను చూడండి. షాకు దీర్ఘమిస్తే షాకు గుడిస్తే షి, షాకు గుడి దీర్ఘమిస్తే షి, షాకు కొమ్మిస్తే షు, షాకు కొమ్ము దీర్ఘమిస్తే షు, షాకు రుత్వమిస్తే శ్రు, షాకు రుత్తన దీర్ఘమిస్తే శ్రు, షాకు ఎత్వమిస్తే షే, షాకు ఎత్తన దీర్ఘమిస్తే షే, షాకు ఐత్వమిస్తే షై, షాకు ఉత్వమిస్తే షో, షాకు ఉత్తన దీర్ఘమిస్తే షో, షోఖము దానికి వస్తుంది. షాకు ఉత్వమిస్తే షౌ, షాకు సున్నా పెడితే షం, షాకు 2 సున్నాలు పెడితే షహ. ఇప్పుడు షాగుణితం డిఫరెంట్. షాకు దీర్ఘమిస్తే పాలాగానే ఇది కూడా పొడుగ్గా ఉంటుంది, ఇక్కడ దీర్ఘం పెట్టాలి. షాకు గుడిస్తే షి, షాకు గుడి దీర్ఘమిస్తే షి, షాకు కొమ్మిస్తే షు, ఖుషీకి వాడతారు ఇది. షాకు కొమ్మిస్తే షు, షాకు కొమ్ము దీర్ఘమిస్తే షు, షాకు రుత్వమిస్తే శ్రు, షాకు రుత్తన దీర్ఘమిస్తే శ్రు, షాకు ఎత్వమిస్తే షే, షాకు ఎత్తన దీర్ఘమిస్తే షే, షాకు ఐత్వమిస్తే షై, షాకు ఉత్వం పొడుగ్గా ఉంటుంది. షాకు ఉత్వమిస్తే షో, షాకు ఉత్తన దీర్ఘమిస్తే షో, షాకు ఉత్వమిస్తే షో, షాకు సున్నా పెడితే షం, షాకు 2 సున్నాలు పెడితే షహ.
సా కూడా పొడుగ్గా ఉంటుంది చూడండి. సాగు దీర్ఘమిస్తే సా గుడిస్తే సా గుడి దీర్ఘమిస్తే సా కొమ్మిస్తే సా కొమ్ము దీర్ఘమిస్తే సాకు వృత్వమిస్తే సాకు వృత్తన దీర్ఘమిస్తే సాకు ఎత్వమిస్తే సాకు ఎత్తన దీర్ఘమిస్తే సాకు ఎత్వమిస్తే సాకు ఉత్వమిస్తే సాకు ఉత్తన దీర్ఘమిస్తే సాకు ఉత్వమిస్తే మూడు పొడుగ్గా రాయాలి. సాకు 0 పెడితే సాకు 2 0 పెడితే ఇప్పుడు గుణితం హాకు దీర్ఘమిస్తే ఇది హాకు దీర్ఘం అనుకుంటారు. ఇది హాకు దీర్ఘం పైన కొంచెం ఇలా తోకలాగా పెట్టాలంతే. గుడిస్తే గుడి దీర్ఘమిస్తే హాకు కొమ్ము ఇక్కడ పెట్టాలి. ఎక్కడెక్కడో పెడుతూ ఉంటారు పిల్లలు. ఇది ఇట్లా రాసిన తర్వాత దీని పక్క నుండి పెట్టాలి. హాకు కొమ్మిస్తే హాకు కొమ్ము దీర్ఘమిస్తే హాకు రుత్వమిస్తే హాకు రుత్తన దీర్ఘమిస్తే హాకు ఎత్వమిస్తే హాకు ఎత్తన దీర్ఘమిస్తే హాకు ఎత్వమిస్తే హాకు ఉత్వమిస్తే చూడండి, ఇది కూడా ఎత్వం పెట్టి కొమ్ము పెడితే అవుతుంది. మా యా హో ఇవన్నీ కూడా ఒకటేలాగా. హాకు ఉత్తన దీర్ఘమిస్తే దీర్ఘం పెట్టి ఎత్వం పెట్టాలి. హాకు ఉత్వమిస్తే ఇక్కడ పెట్టాలి. దీర్ఘం ఎక్కడ పెడతామో అక్కడ. ఇవి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. హాకు 0 పెడితే హాకు 2 0 పెడితే క్షాగుణితము క్షాకు దీర్ఘమిస్తే క్షా గుడిస్తే క్షి లేపాక్షి అంటే రాస్తాం. క్షాగుడి దీర్ఘమిస్తే క్షాకు కొమ్మిస్తే క్షాకు కొమ్ము దీర్ఘమిస్తే క్షాకు రుత్వమిస్తే క్షాకు రుత్తన దీర్ఘమిస్తే క్షాకు ఎత్వమిస్తే క్షాకు ఎత్తన దీర్ఘమిస్తే క్షేత్రం వాడతాం. క్షాకు ఐత్వమిస్తే ఇక్కడ కూడా నేను ఏదో చిన్న పొరపాటు చేసినట్టున్నాను. క్షాకు ఐత్వం క్షాకు ఐత్వమిస్తే క్షాకు ఉత్వమిస్తే క్షాకు ఉత్తన దీర్ఘమిస్తే క్షాకు ఔత్వమిస్తే క్షాకు 0 పెడితే క్షాకు 2 0 పెడితే మీరు కూడా రాసేటప్పుడు పొరపాటు లేకుండా చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. బండి రా అని చదువుతాం దీన్ని. రాకు దీర్ఘమిస్తే రా గుడిస్తే రాకు గుడి దీర్ఘమిస్తే రాకు కొమ్మిస్తే రాకు కొమ్ము దీర్ఘమిస్తే రాకు రుత్వమిస్తే రాకు రుత్తన దీర్ఘమిస్తే రాకు ఎత్వమిస్తే రాకు ఎత్తన దీర్ఘమిస్తే రాకు ఎత్వమిస్తే రాకు ఉత్వమిస్తే రాకు ఉత్తన దీర్ఘమిస్తే రాకు ఉత్వమిస్తే రాకు 0 పెడితే రాకు 2 0 పెడితే ఈ బండిరాను తీసేయడం జరిగింది. ఆధునిక భాషలో మనం రానే వాడుతున్నాము, అందుకోసమని ఈ గుణితం కూడా ఇచ్చాను. కానీ నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు చాలా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.